నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సింహ చూసాం, నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు సింబా రాబోతున్నాడు, నందమూరి మోక్షజ్ఞ. సో కొంత లేట్ అవుతున్నటువంటి మాట వాస్తవమే, కానీ ఈసారి కొడితే పంజా మామూలుగా ఉండదని చెప్పేసి అయితే చాలామంది టాక్. సో ఎలా చూడాలంటారు సినిమా గురించి? అంటే సినిమా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు తెలియదు, కానీ మొత్తం టైటిల్ అయితే వైరల్ అవుతుంది. ఎందుకంటే సింబా అంటే కరెక్ట్ టైటిల్. ఆయన నరసింహస్వామి భక్తులు బాలయ్య బాబు. ఆయన సినిమాలు పెద్ద దాంట్లో సింహ ఉంటుంది. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, వీరసింహారెడ్డి, సింహ, జయసింహ, ఇలా చాలా ఉంటాయి సినిమాలో. కాబట్టి ఆ సింహాలోకి సింహం పుత్రుడిగా కాబట్టి సింబా అనే పేరు పెట్టారేమో అనుకుంటున్నాను. మొదటి సినిమానే ఒక మసాలా సినిమా, పైగా సూపర్ హీరో కాన్సెప్ట్ అంటున్నారు ఇది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వచ్చే సినిమాగా చెప్తున్నారు. కాబట్టి ఈ సినిమా టైటిల్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఈ సినిమా కూడా రాబోతున్నటువంటి మార్చ్లో స్టార్ట్ కాబోతుందని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో అది కాక రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు, అంటే సంక్రాంతి బరిలో దింపే అవకాశం ఉందా లేదా అనేది కొంత చర్చలు అయితే నడుస్తున్నాయి. దాని నుంచి మీరు ఏం చెప్తారు? అంటే అసలు ఎప్పుడో మన ప్రశాంత్ వర్మకి లాస్ట్ టైం ప్రారంభోత్సవం జరగాలి, ఆగింది. ఇప్పుడు ఏంటంటే ప్రశాంత్ వర్మ జై హనుమాన్కి వెళ్ళిపోతున్నాడు మార్చి నుంచి. హంపీలో సినిమా ప్రారంభోత్సవం అవి జరగబోతున్నాయి. అంటే గతంలో ప్రశాంత్ వర్మ రాసిన కథే ఈ కథ. ప్రశాంత్ వర్మ గతంలో కొన్ని సినిమాలు కథలు ఇచ్చారు, అద్భుతం కానీ ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి అప్పుడు. కాబట్టి ఆయన రాసిన కథనే డైరెక్ట్ ఆయన స్కూల్ నుంచి వచ్చిన ఒక డైరెక్టర్ని పెట్టుకుని చేసే అవకాశంగా భావిస్తున్నారు కొంతమంది. అంటే ఈ సినిమా తర్వాతే ఆదిత్య త్రిపుల్9 మ్యాక్స్ అనేది ఉంటుంది అనేది వినిపిస్తున్నమాట. బహుశా నేను అనుకోవటం ఏంటంటే సూపర్ హీరో కాన్సెప్టే కాబట్టి ఫస్ట్ సినిమానే ఒక సూపర్ హీరోగా ఆయన ప్రారంభం చేస్తే బెటర్ అనే ఉద్దేశంతోనే మరి అట్లా దింపుతున్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మరి నెక్స్ట్ కూడా సూపర్ హీరో కాన్సెప్టే కదా, అంటే సోషియల్ ఫాంటసీ మూవీ అది ఆదిత్య త్రిపుల్9 అనేది. కాబట్టి ఈ సినిమాకి ఆ సింబాని కథని యాక్సెప్ట్ చేయడానికి కారణం అదే ఏంటనుకుంటున్నాను నేను అనుకోవటం. ఇప్పుడు దాకా డైరెక్టర్ ఎవరు ఏంటి అని దాని మీద తర్జన భర్జనలు జరిగినాయి. మన డైరెక్టర్ పేరు కూడా బయట రాలేదు, కానీ సినిమా పేరు అయితే బయటకు వచ్చింది. వాస్తవానికి తేజ సజ్జా కూడా గతంలో చూసుకుంటే మనకి చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చిన నిజంగా తను హనుమాన్తో తను ఏంటని నిరూపించుకున్నారు, పాన్ ఇండియా స్టార్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా కోవలో రాబోతుందని చెప్పి అనుకోవాలా రాబోతున్నటువంటి ఒక నందమూరి మోక్షజ్ఞ సినిమా? అదే విధంగా చూసుకుంటే తేజ సజ్జా కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? మోక్షజ్ఞ ఎంట్రీ అనేది బాగా లేట్ అయింది. ఆ లేట్ అవడంతోనే ఫస్ట్ సినిమానే ఒక ది బెస్ట్ సినిమాగా మార్చాలనే ఉద్దేశంతో కథల విషయంలో కసరత్తులు జరగడం, రకరకాల కారణాలు డిలే అవుతుందని చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ఇది పట్టాలెక్కుతుందని అందరూ నమ్ముతున్నారండి. అయితే ఫస్ట్ డెబ్యూ మూవీ కాబట్టి మోక్షజ్ఞకి సంబంధించి కొంత ఇప్పటికే వార్తలు ఏంటంటే నందమూరికి సంబంధించిన హీరోలు కనిపించే అవకాశం ఉందని చెప్పేసి అయితే అంటున్నారు. వాస్తవానికి బాలకృష్ణ గారు కనిపించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే నేను అనుకోవడం ఈ మధ్యకాలంలో గెస్ట్ అపీరెన్స్లు ఉంటున్నాయి, స్పెషల్ అపీరెన్స్ లాగా. ఖచ్చితంగా బాలయ్య బాబు ఒక 20 minutes ఉండే అవకాశం అయితే ఉంది. మన మనశంకర వరప్రసాద్లో వెంకటేష్ గారి పాత్ర చాలా హైలైట్ అయింది కాబట్టి ఆ తరహాలోనే బాలయ్య ఎంట్రీ ఉండొచ్చు. నెక్స్ట్ సినిమాలో ఇద్దరు కలిసి నటించవచ్చు, ఎందుకంటే అక్కడ కృష్ణకుమార్ పాత్ర కావాలి కాబట్టి ఆదిత్య 369కి సీక్వెల్ కాబట్టి ఆ పాత్ర ప్లస్ హీరో తరుణ్ చేసిన ఆ పాత్ర పెద్ద అయితే ఆ పాత్రకి మోక్షంగా ఉండొచ్చు. అందువల్ల చెప్పి ఫస్ట్ సినిమాలోనే కూడా బాలయ్య ఉంటేనే బాలయ్య వాళ్ళ అబ్బాయి అని గుర్తింపు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాలయ్య బాబు ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పుడు ఎంతవరకు నిజమో తెలియదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు సింబా. అంటే బాలయ్య బాబు గారి పేరు సింహ కాబట్టి ఆయన సింహం కాబట్టి సింబాని పెట్టారా తెలియదు. అది కాకపోతే చిన్న ప్రాబ్లం అయితే ఉంది. ఈ పేరుతో ఇంకో సినిమా వచ్చింది. ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు గ్యాప్ ఉండాలి. ఒక టైటిల్తో సినిమా రావాలంటే 10 సంవత్సరాల గ్యాప్ ఉంటేనే కుదురుతుంది. టైటిల్ దగ్గర ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇప్పుడు వారణాసి విషయంలో అట్లాగే సినిమా ఆ మధ్యన ఇబ్బంది అయింది. ఇప్పుడు సింబా పేరుతో జగద్బాబు నటుడిగా అనసూయతో ఒక సినిమా వచ్చింది 2024లో. దానికి 10 ఏళ్ళు అవ్వాలా, ఇంకా 2 ఏళ్ళే అవుతుంది. మరి సింబాకి ముందు ఏమైనా పెడతారా? పెట్టే అవకాశం ఉంది. అది చిన్నగా పెట్టుకుని సింబాని హైలైట్ చేసుకుంటూ పెట్టే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే కొంత లేట్గానే వస్తున్నా లేటెస్ట్గా రావాలని చెప్పి అనుకోవడంలో అయితే ఎటువంటి తప్పు లేదు. సో డెబ్యూ సినిమానే ఒక మంచి బెస్ట్ సినిమా కావాలని చెప్పి అనుకున్నందుకే ఇంత లేట్ అవుతుంది అనుకోవచ్చు అంటారా? 100% అదే అవ్వాలి. ఎందుకంటే బాలయ్య బాబు ఏమో చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు, పైగా సెంటిమెంట్ అనుకోవాలేమో. సింబాని పెడితే ఆయన సాహసమే జీవితం సినిమా చేశారు అప్పట్లో. హీరోగా మొదటి సినిమా సాహసమే జీవితం, అది పి వాసు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. అది సెంటిమెంటే, సింబా కూడా సెంటిమెంటే. కాబట్టి ఆ సెంటిమెంట్ కూడా అనుకోవచ్చు.
కారణం. వాస్తవానికి నట వారసత్వం అనేది అంతమంది పిల్లలున్నా సరే ఎన్టీ రామారావు గారికి ఆయన నట వారసుడిగా బాలకృష్ణ గారినే ప్రకటించారు. అప్పటికి హరికృష్ణ గారు కూడా లైన్లోనే ఉన్నారు. కానీ అప్పుడు బాలకృష్ణ గారికి ఇవ్వడం, ఇప్పుడు నందమూరి వంశానికి సంబంధించినటువంటి ఒక వారసత్వం అనేది ఇప్పుడు మోక్షజ్ఞ గారి చేతుల్లో పెడుతుందని చెప్పి అనుకోవచ్చు అంటారు. 100%. ఇది 3వ తరంలోకి వచ్చేసరికి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ముందే ప్రకటించారు బాలయ్య నా వారసుడు అని చెప్పి. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ప్రకటించకపోయినా ప్రకటించినట్టే. మోక్షజ్ఞ వస్తున్నాడని చెప్పేశారు కదా ఆయన, చాలా ఇంటర్వ్యూలు చెప్పేశారు. కాబట్టి నా వారసుడు మోక్షజ్ఞ అని చెప్పడమే. కాబట్టి అందులో అనుమానాలు ఏమి లేవు. కాకపోతే ఎంట్రీ లేట్ అవుతుంది అంతే తేడా. అదేండి. సో చూద్దాం సార్, మొత్తానికి ఫస్ట్ డెబ్యూ మూవీతోనే ఒక మంచి హిట్ కొట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.